ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రియాంక. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు అమ్మాయి ముచ్చట్లు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చాలా ఇయర్స్ అయింది యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి. ఎవరైతే ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ 2025లోని రిజల్యూషన్స్ కింద నేను యూట్యూబ్లో మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. స్టార్టింగ్ డేస్లో బాగా చేస్తాం, మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ పోతుంది. నేను రిజల్యూషన్స్ అనుకుంటున్నా, తర్వాత ఆపేస్తాను. ఎలాగైనా ఈసారి మాత్రం ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. పాపతో చాలా కష్టం, కానీ అమ్మ వాళ్ళ హెల్ప్తోని స్టార్ట్ చేశాను. సో చూద్దాం ఎంతవరకు చేయగలనా లేదా అనేది. చాలా ఇంట్రెస్ట్తో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. తర్వాత ఒక 1 year గ్యాప్ తర్వాత అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశా. మళ్ళీ గ్యాప్ వచ్చేసింది. ఈసారి మాత్రం ఎలా అయినా యూట్యూబ్లో వీడియోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేద్దామని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. వీడియోస్ లేకపోతే నేను షార్ట్స్ అయినా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో అందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. రిజల్యూషన్స్లో నేను ఇంకో రిజల్యూషన్ ఏం పెట్టుకున్నాను అంటే డైరీ రాద్దామని చెప్పేసి. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద డైరీ. ఇప్పుడు డైరీ రాద్దాం అనుకుంటున్నాను. రాసి చూద్దాం. డైరీ ఒకటి పెట్టుకున్నాను, యూట్యూబ్ ఒకటి పెట్టుకున్నాను, ఇంకా చాలా రిజల్యూషన్స్ రాశాను. మీరు కూడా రిజల్యూషన్స్ ఏమైనా పెట్టుకున్నారా? ఏమైనా పెట్టుకుంటే కమెంట్ చేయండి. ఏదైనా మంచి పాయింట్ ఉంటే నేను కూడా స్టార్ట్ చేస్తాను. ఇంకా న్యూ ఇయర్ ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది. 31st నైట్ వచ్చేసి డాడీ ఏదైనా స్వీట్ చేయమంటే గులాబ్ జామున్ స్టార్ట్ చేశారు. గులాబ్ జామున్ చేయడంలో డాడీ ఎక్స్పర్ట్, చాలా బాగా చేశారు. ఎంత ఇన్స్టెంట్ మిక్స్ వచ్చినా అందరికీ గులాబ్ జామున్ సెట్ అవ్వదు, బట్ డాడీ చాలా బాగా చేశారు. ఆ స్వీట్నెస్ అంతా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. సో గులాబ్ జామున్ చేసేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. సో వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేశాం, మాట్లాడుకొని తర్వాత ఏమైనా గేమ్స్ ఆడుకుందాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. బట్ మాటలతోనే టైం అంతా అయిపోయింది. సో నైట్ అయితే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫొటోస్ తీసుకొని రిమైనింగ్ అందరికీ విష్ చేసుకొని అలా డే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ డే ఎర్లీగా లేచాను, అంటే నేను లేవలేదు, మా పాప లేపేసింది. ఈరోజు యాక్చువల్గా బీచ్కి వెళ్ళాలని అనిపించింది. చాలా రోజులైంది వెళ్ళి, పాపతో అవ్వదు కదా, కొంచెం మిస్ అవుతున్నా బీచ్ని. ఈ న్యూ ఇయర్ చాలా బాగుండాలని చెప్పేసి దండం పెట్టుకున్నాను పాపని దేవుడి దగ్గర తీసుకెళ్ళి. నేనైతే ఎవ్రీ న్యూ ఇయర్కి కొత్త డ్రెస్ వేసుకుంటాను. ఈ ఇయర్ నేను అసలు దానికోసం మర్చిపోయాను, కానీ మా మదర్ నాకు గిఫ్ట్ చేసింది ఒక న్యూ డ్రెస్. చాలా థ్యాంక్స్. హ్యాండ్మేడ్ గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేశాను, స్పెషల్గా ఉంటుందని. ఫస్ట్ మదర్ ఆఫీస్ టైం అయిపోతుందంటే తనకి ఫస్ట్ ఇప్పించాను. తర్వాత మమ్మీ డాడీకి కూడా పాపతో ఇప్పించాను. అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తమ్ముడికి కూడా ఇస్తే వీడు కొంచెం ఎగ్జైట్ అయ్యాడు, చాక్లెట్స్ కోసం అనుకుంటా. అండ్ గ్రీటింగ్ కార్డ్ చాలా బాగా ప్రజెంట్ చేశాడు. నాకు ఆ థాట్ లేదు, బట్ తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. బాగా చేశానని చెప్పి అప్రిషియేట్ చేశాడు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే నేను కాదు, పాప ఇస్తున్నట్టుగా నేను గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ తయారు చేశాను. సో అందరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను చేయగలను అనేది నాకు ఒకసారి ఒక కార్డ్ చేసిన తర్వాత నాకు బాగా అనిపించింది. మా అన్నయ్య వాళ్ళ పిల్లలకు కూడా పంపించాను కొన్ని చాక్లెట్స్ అవన్నీ కలిపి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసరికి రొటీన్గా ఏం తింటామని చెప్పేసి బయట నుంచి ఫుడ్ తెప్పించారు. సమ్ చికెన్, మటన్, క్రాబ్ అంతా. ఇది ఒక న్యూట్రిషియస్ లడ్డు ఉదయం చేశారు, చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నాకు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. లంచ్ చేసిన తర్వాత ఇది ఒకటి తీసుకుంటాను. చాలా హెల్దీ అండి, చాలా బాగుంటుంది. న్యూ ఇయర్ కదా, డాడీ మనీ ఇచ్చారు. అవి పాపతోని ఒక కిడీ బ్యాంక్లో వేయిస్తున్నారు డాడీ. జాన్ ఫస్ట్ వ్లాగ్ షూట్ చేస్తున్నాను. మేబీ విత్ ఎడిటింగ్ నేను రేపు అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్ ఎలా అయిపోతుందో తెలియదండి. అసలు డెలివరీ తర్వాత పిల్లల్ని చూసుకుంటే 24 hours అసలు ఏమైపోతున్నాయో తెలీదు. ఇద్దరు అయిపోతుంది డే అంతా. ఏం చేస్తున్నానో తెలియదు అయిపోతుంది.
సో ఈరోజైతే ఇలా గడిచిపోయింది. ఈ న్యూ ఇయర్ అందరికీ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను, నాకు బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.